బాబు నా సూపంతా ముషిలోలు పోయిన దేవి నాత నదికి పోలేదా? కుండ పగిలిపోయింది నాత. మదిలో నీ ఉండగా నదికి ఎందుకు నాత? కీలు మెత్తించుకొని పో దేవి. ఆ కీలు మెత్తించుకొని జనాల ముందుకొస్తే అది లెప్పే ఊడిపోతే అమ్మా ఎవరిది కప్ప, తల్లి ఎవరిది నలకప్ప, నాది కాదు కప్ప. సరే బాబా, మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి? పాటలు పాడి నాట్యం చేస్తుంటారు. అవును బాబు. సరే, ఒక రెయ్యి పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత మాత్రం తీసుకుంటారు? మాకు 1016 ఇస్తారండి. రెయ్యి ఎంత చేస్తే? 2116. ఓ అమ్మా, మధ్యలో ఏమన్నా నిలిపేస్తే కన్స్ట్రక్షన్ ఉంటుంది? అదంతా లేదు, ఇంకా 1000 రూపాయలు చాలా. అబ్బో, నిలపకూడదు. నిలపకూడదు, చేస్తానే ఉండాల. కొంచెం కష్టం. ఎలా? సరే, ఒక పాట పాడి డాన్స్ చేయి. కొంచెం చీరావు నా పక్కన చూసుకోనండి, ఎంతో ఒకటి మాట్లాడదాం. సరే బాబు. అమ్మగాని వచ్చింది పో, కొంచెం బిల్డప్ తగ్గించు. ఎవరు? శ్రీరామ మొన్న ఆడ చూడపోతే చొక్కనప్ప గారి పల్లె ఆ అమ్మ లేదు. అబ్బబ్బా, ఏమి పూలు వేసేవాడు కాదు, విజులు వేసేవాడు కాదు, పొరలాడేవాడు కాదు. లేదు లేమ్మో, యాన నిజమనుకుండేవు. ఒక పాట పాడి నాట్యం చేయి పాప. అలాగేనండి. నడకలో కులమో సింగపు అడగులున్న మొనగాడ, మేనిలో పసిడి వెన్నెల మెరుపులున్న సినవాడ, మెరుపులున్న సినవాడ. రా అట్లా పదాం రా. ఎలా రారా కోగిల తీరా రారా దూరా తిరంగేలి బ్రోయంబునికి. చలిగాలి వీసేను నీ కోసమే నా చలి సైగా చలిగాలి వీసేను నీ కోసమే నా చలి సైగా చేసేను నీ కోసమే. మనసందుకో నా మరులందుకో, మనసందుకో నా మరులందుకో, ఓ మగరాయుడా నీకు దిగదేలారా. మొదరిలో నేను నన్ను రమ్మన్నావి, నా మదిలో నీ రాగాలు. మొదరిలో నేను నన్ను రమ్మన్నావి, నా మదిలో నీ రాగాలు. మాట్లాడవా తీరా రారా దూరా.
ఏమిస్తేనే నన్ను ఏలుకుంటావే కమ్మలు కావాలనా నీకు కడియలు కావాలనా తెల్ల కమ్మల రాళ్ళ కమ్మల బెండి కమ్మల సద కమ్మల ఏమి కావాలే పిల్ల ఏమి కావాలే ఏమి ఇస్తేనే నన్ను ఏలుకుంటావే చీరలు కావాలనా నీకు రవికలు కావాలనా తెల్ల చీరల నల్ల చీరల సాదా చీరల పాలి చీరల ఏమి కావాలే పిల్ల ఏమి కావాలే ఏమి ఇస్తేనే నన్ను ఏలుకుంటావే ఏ బట్టలు పడుస్తావు తగిలే ఏమున్నావు పాపా ఏమండి రానంటూనో చిన్నదో తమలూరు గుడికొచ్చా చిన్నదో చిన్నది అది కాదంటూనే కొల్లదో పల్లెట్టుకొచ్చింద పచ్చి అంటూనే పిల్లదో పల్లెట్టుకొచ్చింద పిల్లదో అంచనంచన ఆకాశవేణి 370 450 దేవి నాత నదికి పోలేదా కుండ పగిలిపింది నాత తిరిగిలాడుతా అంటే పగిలిపోతుంది దేవి సరే మంది ఏ ఊరండి ఏమండి మీ ఊరు పాప మా ఊరు తెలియదు నేను చెప్పలా అవునా నీ పేరు అడిగితే చెప్పలేదు అప్పుడే బాబు నా పేరు ఊర్లో నన్ను తూము సుందరి అంటారండి ఏమి సుందరే తూము సుందరి అంటారు చిన్నగా తూము సుందరే ఈ ఊర్లో అన్నగారు అక్కగారు పెద్దల చిన్నలు అంతా కలిసి పెట్టింది అది నాకు తూము గేట్ ఉందా ఊసిపోయింది ఇంకా ఆయన పోయి నీళ్ళన్నీ పోతాంటాయా అయ్యో పోనీలే అంతేలా నీ సొమ్ము వాళ్ళ నీళ్ళ కన్నా గ్యాప్ ఉండాలి నా తూము కన్నా గ్యాప్ ఉండాల బాగుంది ఎన్ని బస్సులైనా నా తూము పోయినాయి పోల్లా ఏమో తూము సుందరే ఏం బాబు యా ఊరు మీది ఏంది మా ఊరు నీ ఊరే చెప్పు ఏం పీకులాడుకుంటాడు వాళ్ళ చెప్తే పదినకి ఆడొచ్చేస్తావు అని మస్తానమ్మ కొంప ఖాళీ చేసిందే ఇంకేడ మస్తానం పేరు అప్పకారం నత్త కొట్టుకుంటా మీదకి రంపుకి వెళ్ళిపోయి తిట్టేసి వెళ్ళిపోయింది కదా నిజమే కదా ఏం పెద్ద గుండె ఎత్తేసి ఈ పక్క ఏమో పాప మా అమ్మ పేరు చెప్తూ అమ్మ ఆస్తి రాపించుకుంటాడు మీరా బాబీ సరేలే మీది ఎవరు పాపా బాబు బుద్ధి బల్లారి దేశం గోలం మేదానిరా బాబు గోలం బుద్ధి బల్లారి దేశం గోలం మేదానిరా బాబు గోలం అవురా బాబు మాది గుత్తి మీది గుత్తి గుత్తి మాది కాదు మాది గుత్తి మాది ఏం శ్రీరామన్నా ఏం సిగ్గు అయిపోతుంది చెప్పుదనేమో అమ్మకు సక్కనప్పని పల్లె పన్ని పాట ఏదో పెండ్లా మేడుంది ఎమ్మ పిన్ని వేస్తాడు పొర్లాడతాడు నీ ముందరికి పోతే నాగపాము డాన్స్ చేస్తాడు నీ మొగుడు ఫోన్లు రావు ఈ పొద్దు ఒక నిమ్మలం అయిపోయింది నాకు అని చెప్పినాడు మన పుట్టి అయ్యా లేకపోతుంది ఆ పిల్లాడు ఎక్కడే చూసుకోండి
మన పుట్టినళ్ళు ఎవరు పాపా? అవురా బాలో బల్లారి దేశో బాలో మాది బాలు బల్లారి దేశం. బల్లారి బల్లారి. నా బెల్లం ఏంటి కైపకి? మీ అత్తగారు ఎవరు పాపా? అవురా అంకీడంకీలా కోట వంకీడా మాది వాతిల బాబు మామా మాది వాతిల్లోరా మామా మాది వాతిల్లోరా ఆ పైన చూడు కింద చూడు నా మధ్యలో చూడు. మధ్యలో పైన ఏం చూసేది? అగగగ స్వామి ఆ ఊరు చూడు, నా చీర చూడు, చీర కింద ఉండే పూలు చూడు, ఆ పూలు కింద పువ్వు ఆకులు చూడు, ఆకులు ఆకులు ఆకులు. బాబు సరే బాబు. మాది అంకీడంకీల కోట మా అత్తగారి స్వామి. అంకి టంకిల కోట మీది అత్తగారు. అవును. నీవేమన్నా పని బాటలు చేయగలవా? అందుకే వచ్చిండేది నాకే డెలివరీకి వచ్చిండేది. నీకు కాదు, నువ్వు పోయేది. డెలివరీకి వచ్చిండేది. మస్తానమ్మ రాలా కదా, అల్లికి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందిలే అమ్మతో మనకేం పని, నిద్రపండిలే. బాబు మేము చేసే పని బాట్లేమో తెలిసిన బాబు నీకు? ఎటువంటి పనులు పాపా? జై లక్ష్మీ రమణ గోవింద గోవింద సుందరగిరి పట్నమేలేటి ఆ సుందర దాదమ్మ నువ్వా నేను మంతర సానమ్మని బాబు. కన్నోళ్ళ చీర గట్టేటి మంత్ర సానమ్మ నువ్వా నమ్లి కన్నోళ్ళ తలారి నేనొక సుందరగిరి పట్నం వెళ్ళే సుందరదాది అంటారండి. ఏం నన్ను పిలిపించింది? ఎక్కడ మీ అమ్మ? యాడా పదరే పోదాము తాళరి వాడ కొండమ్మ దగ్గరికి రారే పోదాము తాళరి ఆటల బాటల పదరే పోదాము తాళరి వాడ అమ్మ బాలను పులవారమాయనే అమ్మ బాలను పులవారమాయనే ఈ బిడ్డను పులదాలలేనులే అమ్మమ్మ నీ తలజాలను ఈ బాణంలో నిలవలేనులే
చలారి ఎక్కడైనా మీ అమ్మ ఎక్కడ ఈ అమ్మేనా పైకొండ గంగమ్మ పాలికొండ కొండమ్మ దండమమ్మ 10,000 దండామి శీలమ్మ కొండమ్మ నీకో నీకు సలా 10,000 దండాము శీలమ్మ కొండమ్మ నీకు అందమైన నీ పాదములకు వందనమే తోనమ్మ అమ్మ నన్ను పిలసిన పనులే అమ్మ నాతో మాటేమి తల్లి ఎన్నడూ అయ్యే కన్నము లేక పిలవనమ్మినావాయమ్మ మసీలమ్మ కొండమ్మ నీ బంగారి ఒక పాదములకు నా ఒక 10,000 చల్లగా కనుక నిన్ను నూరేళ్ల మధ్యలో మంత్రసానమ్మ అమ్మ మంత్రసానమ్మ ఏం తల్లి బాల నొప్పులకు తాళలేనమ్మ మంత్రసానమ్మ అయ్యో బిడ్డ నొప్పులకు మా మంత్రసానమ్మ అబ్బా అవునమ్మా దీపక్ దక్కలా నాకు నొప్పిగా ఉన్నది కదమ్మా పండుకోవడానికి పండుకోలేకన్నా ఉన్నానమ్మా నేను నాకు ఇట్లా రాలంటే ఏం చేయలా నాకు రానేలే ఎట్లా మా సచ్చిగా నెట్ బండ మీదకి బండ్ల మీదకి ఏం పండురా గేల పెడితే వస్తుందే మాకు అట్లా గేల పెట్టేది వద్దప్ప ನನಗೆ ಇಂಥ ಅದು ಬೇಕು ಅಂತ ಅದು ಬೇಕು ಬರಲ್ಲ ಬ್ಲೋ అయ్యో నన్ను బట్టగలే తొందరగా కనిపించేసి మా మంత్రసానమ్మ ఏమ్మా సుందరగిరి పట్నం నుంచి అర్ధగంట పొద్దుగాల అయినా పైన పరిగెత్తి వస్తుంది ఏమైనా మర్యాదలు చేస్తాండారా అని ఈ బాల నొప్పి ఎట్లమ్మా నీకు నేను నిన్ను కదా నడుస్తున్నాను పిలిపించున్నాడు ఎక్కడ పోయాడు పిలిపించండి ఉంటాడు చూడమ్మా ఆడనే బిలిందో మగన బిలిందో దొబ్బుకున్నట్టు ఏమి ఏమే కాదు వచ్చే అర్ధగంట పొద్దుగాల మేమేమైనా మర్యాదలు చేస్తాందే మర్యాద చేయలే శైలు అడుగు ನಾನು ಹೇಳ್ತೀನಿ ನೀನು ಎಲ್ಲನ್ನು ಮಾಗಿನ ನೀನು అయ్యో ముందు కొండమ్మా ఏం బాబు ఇట్లా నెక్కబెట్టుకోండిరా నువ్వు అంతా నసబట్టి నాగిరెడ్డి నా గెంగిన అట్లా గీకి రెడ్డి అనేది లేకుంటే అది వచ్చి అంత పెట్టు మంత్రసాని వచ్చి అంత పొద్దాయా ఆయమ్మ ఇంటి కాటికి వస్తాను నువ్వు పరక తీసుకొని నీ మగాన్ని కొట్టే కాడు కూర్చో వాడు పెట్టే కొట్టావు నువ్వు అర్థం దూరం అమ్మ అమ్మకేంటి మర్యాదలు అంటే చెయ్యి కాదు రాక రాక వస్తేనే ఈ సాప్ మీద కూర్చో ఒక్కాకేసుకో వేసుకో మంచినీళ్ళు తాగు సంగటి ముద్ద తిని చికెన్ వేసుకొని తిను అని ఏమన్నా మర్యాద చేసినావా అని అమ్మేమంత మర్యాద తెలియని ఏడ కాదు అమ్మకు సకలము తెలుసు చూడు అప్పుడే టీలు చేపించేసింది ఎత్తుకొని వస్తాడు కాదు నేను ఈ బాలిండ్లదప్ప నేను ఈ బాలిండ్ల నాకు 12 మంది బిడ్డలైన కూడా చెట్టు మొరిగైతే పట్టి పీక్ అక్కడ పారేస్తా
అది అట్లా ఉండాలి పతివర్త ధర్మం అంటే ఏమైందో 10 మంది లేకొచ్చి ఓయమ్మా ఓ నాయన అంట పక్కింటి ముసలిదానికి కూడా వినిపించాలి, పీకేది పారేసేది. నేను అయ్యో అయ్యమ్మా అబ్బా అమ్మా అంటాను అనుకుంటావేమే, నేను నాకంత సలీసు. నీకంత ఎక్స్పీరియన్స్ అమ్మకి లేదులేమ్మా, మనకు కాదంటలే పాడండి. సర్లే ఇద్దరు కూలాలతో బాబు నాకు వకాక్ కావాలరా, వకాక్ ఇస్తారు. మీ అమ్మ కానపు లేకుండా కానపు చేసేలే. అడుగు మీ వాళ్ళతో ఎవరన్నా వకాక్ ఎత్తుకురామని. వకాక్ ఇస్తేనే కానపు చేసేది, లేకుండా చేసేలేదు. మా అమ్మ సచ్చిగా వక్కాకు పైన బండ పన్నాని అంతరసానమ్మా గోవిందా నీ వక్కకు మీద బండబడ రాణి సుందర రాధమ్మా రాధమ్మా నీ సున్నమ మీద సూదలకొచ్చ మంత్రసానమ్మా. కమాను డార్లింగ్. అయ్యో మా నేను కొట్టుతావా? సరే వకాకి ఇస్తేనే కానపు. నేను మా అమ్మతో చేసేలే, నా మొగుంతో చేసేలే. బండితోడు బండియా నా బండితోడు చేయను. సరే సరే నాకు ఎవరన్నా వకాకి ఇస్తేనే. ఎవరన్నా ఒక్కాకంటారా కాసిన నా సోతులు ఒకరన్నా సేలు పెడతారని చూడు తిత్తిలేకి. ఒకనా సోతన్నా ఓపిక ఓపిక బలే నా సోతులమ్మా. శ్రీరామన్న పెండ్లా వెళ్తీసింది పో. పిల్లలకి పాలు వచ్చినాయి. ఎందు నల్లగా కాదు వెనకర దొబ్బుకుందామనే జురుకు. ఆ పాప వచ్చింది నీకు చెప్పేది అవసరమా అంట అన్నాడు ఇటుకొచ్చి. కూలోళ్ళు కల్లా ఏ సామేలు మొన్ననే సామేలనా అప్పుడు చెప్తేనే ఒప్పందమా 250 ఒక గంట కష్టపడితే 1.5 కొంట కొనొచ్చు సేలూరు రోడ్డుకు. కోండిలే బేటా వాడేమ్మా కూలి పిల్లడు. దెబ్బకుంటా దెబ్బకుంట కాదు దెబ్బకుంట కో. నీ పేరేమే? నా పేరు నీ అమ్మనపల్లి. నిమ్మనపల్లి. నీ అమ్మనపల్లి కాదురా, మదనపల్లి నిమ్మనపల్లి మా ఊరి పేరు. నా పేరు కాడిమాంచాయి. నా పేరు పంగలకట్టి. భలే ఉన్నాయిరా నీ పేరు. ఏడంటారు పిసుకులాడుతున్నావు. వానికి లేనిపోని నేర్పించు నువ్వు. ఈ పిల్లానికి ఎంత ఇస్తానని చెప్పినావు? ఆయన మంచోడు కో. ఆ మాట చెప్పురా. ఆయనకి 750 పుడిచిల్లరా, నాకు 250 రూపాయలు. నాకు నా సాడు నేను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది. ఇంకేమే నేను మాత్రం మొన్న మోసిపోతా, నాకు తెలుసు. సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతుంది. నా చరిత్ర నాకు తెలిసిపోతుంది. బట్ట బిగ్గా పట్టుకో. సరే బట్ట నా బట్ట కొట్టిందో 16 సార్లు కొడతా పరక్తా. సరే నీ మగా నీ మొగ మట్టి జనాలకు చూపించు. ఏమో 7.5 ఎకరాకు 3 కొంటా నీ మొగము. అక్కడ చూపించు. అక్కడే మనకు లోపల గర్భం ముందు నా బట్ట దిగులు పడతావు. నువ్వు లోపలికి చూడకూడదు. సరే నాకు ఊసిపిండి చెప్పకూడదు. నువ్వు ఒక మాట నువ్వు పనికొచ్చిన పట్టుకోవాలి. నువ్వు నాకు ఊసిపిండి అన్నప్పుడు నువ్వు చెప్పాల. నువ్వా నాకు ఊసిపోయినప్పుడు చెప్పాలి కదరా. నువ్వు పనికొచ్చి
పరక అడ్డం వచ్చింది కాబట్టి గమ్మున అయిపోయింది. నేను గమ్మున అయిపోయినా లేకపోతే ఏయ్, ఉండు. ఆ పిల్లందే తప్పు, నాదే తప్పు. ఈసారి ఇది ఎవరి చేతిలో లేకుంటే వాళ్ళతో పరక్త కొట్టే. సర్లే 76 రేట్లు కొట్టు. 76 కాదు ఆ, పోనీ పెట్టు బొచ్చు ఏమింటావా ఏయ్ ఓ, బిగ్గా పట్టుకో బిగ్గా పట్టుకో. నా బట్ట నీకు ఉంది బుద్ధ. కదిరి దేవుని అనేవా. ఏయ్, 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 ఏయ్. అర్జున పాల్గొన తలకాయ ఎట్లా దువ్వమ్మా బిడ్డక. అయ్యో దువాని ఎత్తుకుంటాండు మా వచ్చినమ్మా. అదే దువ్వాని ఇది ఇంతనైనా తిప్పేసి దువ్వు ఈర్చు. అట్లా నీకు ఇప్పుడు స్టైల్ కటింగ్ చేయించినారు స్టైల్ కటింగ్ కొప్పులు పెట్టు, కొప్పులు పెట్టు. అట్లా ఆ పక్క ఒకటి పెట్టు. ఇప్పుడు సరిపోయిలే. కొప్పులు ఒకటి ఏమిరా ఫోన్ చేసి ఇస్తాడు ఫోన్ చేసింది అంటే వాని అమ్మ దెంగ వస్తాలు నువ్వు అయ్యో నేను ఏమే అవునా నేను పట్టుకోవాలి అక్కడ మళ్ళీ నీ బిడ్డకు నా సాడు నువ్వు నీ బిడ్డకు నా సార్ పోయినలే. ఇదే ఆడదేనేమో అక్కడ మళ్ళీ అమ్మయ్యా లే చిన్ని ముందర చూడు చిన్ని గాయలు నువ్వు కానుపు చేయమ్మా. ఆహా అట్లా పెట్టమ్మా. అమ్మ బెత్తన పెరకలేక పడి చచ్చిరియా. అప్పే తగల ఏమ్మా బిడ్డ పుట్టిందా? నడు మీరు ఇరిగిపోయి కదరా బిడ్డ పుట్టిందా? పుట్టిందప్ప ఏం బిడ్డ? ఆడబిడ్డ అయ్యో ఎంత బాగుందిరా. అయ్యో ఏమో దొరకదులే బాబు ఆడబిడ్డ పుట్టింది బాబు ఆడబిడ్డ ఆ. ఎంత బాగుందిరా. అయ్యా అట్లా కదా ఇది కాదు పెట్టు గీడ ఇంకెట్లా అట్లా కాదు ముద్దుకునేది గగగగగగగ. ఆ మూతి చూడు, చూడు. ఆ కన్ను చూడు, ఆ పెదాలు చూడు, ఆ బగ్గలు చూడు, ఆ బెల్ల చూడు, బెల్ల చూడు, బెల్ల చూడు, బెల్ల ఎన్నిసార్లు బెల్లం ముద్దుకోదా? యాక్ అంటాడవి చిచ్చి నా బట్టల యాక్ అంటాడవి. మీ అమ్మగారు ఎవరు కారం చేసింది? ఎవరు? నేనే. అయితే ఆ పొద్దు నువ్వు అయ్యో ఎన్నో సార్లు. అయితే ఇప్పుడు ముద్దు అప్పుడన్నా గింతింతుంటే ఇప్పుడు నింది ఊసిపింటాయి. వద్దులే. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ అమ్మ ఇది లోపల ఇంక రాలా. పనమ్మ అప్పని అలా నేత పసి కనింది. అమ్మకు ముక్కల్లో పత్తి పెట్టినావా? అయినా బట్ట ముక్కుల్లో కన్నుల్లో కాదు గొంతులో చెవుల్లా చెవుల్లో ఒకడు బొక్క ఎంచుకున్నారా. అమ్మా కూతురు పుట్టించుడు కని కని టవాలి కొట్టిన గంచి వచ్చినావు చూడు. గుట్లో బిడ్డ పెట్టినారు. ఏది మా బిడ్డకి అన్ని సామేలు పోలికలు ఉన్నాయి. ఏ పలుకు సామేలు. మరి అదేవిధంగా ఇట్టి సమయమున భక్తురాలైనటువంటి కొండమ్మదేవి గర్భమందు కదిరిదేవుని వరంబ చేత లేక ఒక ఆడబాలిక జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలేసి జోలపాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారికి తోచిన దానాధర్మం ఈ జోల ఎందు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మం వైద్యులకును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము కలుగును బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు కలుగునని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బిడ్డకు జోలపాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారికి తోచిన దాన ధర్మం ఈ జోల ఎందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. గోవిందా
జై లక్ష్మీ రమణ గోవిందో రాధికా రమణ గోవిందో చిన్నమ్మ పాదమే గతి గోవిందో రామలాలియ మేఘా శ్యామలాలియ రామ రామ రాజా మేలిన దశరథ తనియాలియ రామ ఎంత ఎత్తు పెరిగినావో ఏమి చేతోనో రామ ఏమి చేతోనో రామ జోగొట్టే డోలలో వాడే నిద్రపోయేవో రామ బంగారు పట్టు చాలవ పైన గొప్పేమో రామ పైన గొప్పేమో రామ నువ్వు పోయే పాటలలోన మల్లెల జల్లేనో రామ రామలాలియ మేఘ శ్యామలాలియ రామ రామ రాజా మేలిన దశరథ తనియాలియ రామ జైంద్ర రమణ గోవిందో బాబు లోపలికి నిద్రపోయి పెట్టిన పాపం 7 ఏళ్ళు కళ మీద తెచ్చినైనా బ్రాహ్మణి పిలుచుకొని వచ్చి చక్కని పేరు ఒకటి పెట్టించు బాబు. నేను పిలిపిస్తానమ్మా. అలాగే నైనా. ఏంటి బిరిబిన్న వచ్చి ఎందుకు నడుస్తున్నారు అన్నపూర్ణదేవి నడిచినట్టు? కుంకం పెట్టకూడదు అమ్మ సాయాబులు కానీ పెట్టు. బాబా శనగ చెట్లు పెరుక్కుందువు గాక. బాబు మీ అమ్మ కానపు చేసిండే కదా, నాకు ఇచ్చే కూలిపాటు నాకు ఇస్తే నేను పోతా బాబా మా ఊరికి. ఇప్పుడు కానపు చేసింది కొండమ్మకు, డబ్బులు అడగాల్సింది చిన్నాగిరెడ్డి. నన్ను అడిగితే నేను ఆడితే ఇచ్చిత్తు, నా పెండ్లాంకు చేసినా పొద్దు అడుగు ఇస్తా. నన్ను పిలిపించింది నువ్వే కదా. పోయా గాడిది డాడీ. నిరపొరి గాజులవో నీలవేణి నిన్న చూస్తే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడస్తబొట్టే నడుమ చూస్తే కందరిగా నడక చూస్తే హంస నడక నిన్న చూడలేని బాలిక నీ కళ్ళ చూసి నీ పళ్ళ చూసి కలిగిన నీ బుగ్గల్లో చూసి మల్యాలు నువ్వు పెట్టుకొని చామంతి పూలు పెట్టుకొని రంగురయ్యమంటూ నువ్వు నడస్తా ఉంటే నిలవలేను.
నా పెట్టికి తాళము తీసి అబో చానా కాలము తాళము చెయ్యి పెట్టి తీస్తావా బండి నా తాళము ఒకసారి తాళము తీసే వాడు పక్కన వెళ్ళిపోయాడు బండి నీ తాళము చెయ్యి పెట్టి తీస్తావా బండి నా తాళము శనివారం ఒక్క పొద్దులతో సామూహిక నిమ్మపరములు హట్టిపరములు మా పాల్గొండపై పట్టణానికి ఎత్తుకుని తిని ఆ పాల్గొండలో పవలించి ఉండగా అమ్మా చెలియమల్లారా ఆ పొలములు తిని పాల్గొండపై పట్టణం పవలించి ఉండగా నాకు తెల్లవారుజామున ఒక కల కనపడింది బాబు. అలాగే ఆలకించి వినగలవా? గోవింద ముట్టుగుడ్డాలు పుట్టి గుడ్డాలు కలలో నగన్నానే అమ్మ నా చెల్లియాలా గోవింద బాలు ముగిన బంగారు కలలో నగన్నానే అమ్మ నా చెల్లియాలా నా పాలు దాపిన పాలాడి నేను అక్కడను నగన్నాను అమ్మ నా చెల్లియాలా అమ్మా చెల్లియమల్లారా, ముట్టుగుడ్డలు ఆ పురుడు గుడ్డలు బాలుడు ఊగినటువంటి బంగారు తొట్లి పాలు దాపిన ఎండి పాలాడి తెల్లవారుజామున నా కలకడింది పనికిదిగా. ఇప్పుడు నాకు ఎన్ని మాసాలు తెలుసున్నదా బాబు? ముదుముదుగా వినరా బాబు, మూడొక్క మాసంలో బాబు, ఐదొక్క మాసములు వెనుకతో వినరా బాబు, ఏడొక్క మాసములు తొందరగా వినరా బాబు, ఆ 9 మాసములు. 9 మాసములు పూర్తయి ఆ 10వ మాసంలో ప్రవేశించగా నచ్చనే సాలను ఏమి చేతును నేను నిలవ సాల
ఏమి చేతును నేను బాలను పూలు నాకు బలివాల మాయనయ్యా బాబు నాయనా మంత్రి శేఖరా కాంచిన నీ ముందు వందు ఇక నీతో నీ మాయా తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో నీ పాద సన్నిధికి మమ్ము చేరానయ్యా నీ పాద సన్నిధికి మమ్ము చేరానయ్యా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి యాళ్ళు ఎట్లా సన్నగా అయిపోయినావా మీ ఎక్కనా ఇంకేందే మైకా అమ్మాడుందే బాగుండవమ్మా బాగుండే బాబు నువ్వు కన్నెలేల వాపులు వస్తాండయ్యా మా కాళ్ళేమో ఏమో అమ్మ స్వామి నాకు నిన్న రాత్రి పోలీసు ఒక్కలేసిరి కన్నల్లా నోట్లేనేమో నేను తులవని కన్నల్లో వేసినారులే అందుకని నిన్న పొద్దున్నే వేసినారు 1 గంట సేపు జరగకూడదంట బాబు నిన్న పొద్దున్నే వేసింటే మళ్ళా పొద్దున్నే టైం వస్తా ఉంది అవునా దాన్ని తీసేసి చూడు తీసేసల్లా ఇప్పుడు బాగా కనపడతాను కదమ్మా ఏమమ్మా పిలిపించింది నేను బాల లోపల నిలవలేకుండా ఉన్నాను అవును బిడ్డ లోపల తాళలేకుండా ఉన్నాను బాబు మంత్రసాన్ని పిలుచుకొని వచ్చి నా కానుక కత్తి తీసేనైనా కడుపే లేదు కదా నీ మగమ్మయ్యా ఏ ఎల్లీరి గాయలోడు నువ్వు గమ్మునుండు లో గడుపు అంటే కడుపు ఆడబెట్టి ఇటుకొచ్చినావా అట్లా కాదు బాబు ఇసురు తొక్కలా సరేలే మా పిలిపిస్తా పో సచ్చేట్టుగా ఉన్నాడు ఏమన్నా వాళ్ళ కొడుకు మన ఊర్లో ఎవరైనా ఉన్నారమ్మా కాన్వర్సేషన్లో ఉంటే ఏమో పేరు ఏం పేరు చెప్పండి ఎంతమంది ఉన్నారు కాన్వర్సేషన్లు ఊర్లేరా ఎవరో పో పిన్నే అంటాండ ఎవరో రమ్మో మో పిన్నే రా నేను ట్రైన్లోన పోతున్నా పిన్నే నాకు పరిచయమే అయింది చిన్నే మా ఇద్దరికి పుట్టాడే పిన్నే వాడు పుష్పాల ఉన్నాడే పిన్నే లాగున్నాడే వాడు లాగున్నాడే మా ఇంటి వెనకల సమంతాకు అన్నాడే వాడు పిన్నే ఆ పిన్ని వచ్చేటికి ఈ అమ్మేమో ఉంది గిని ఆ బిడ్డ అట్లే చచ్చిపోతుంది బయట ఆ అమ్మ పుట్టి చూసే బదులు ఆడే గుర్తుకోమంటుంది ఏం పేరా మౌ మస్తానమ్మా మౌ ఏము కానివి చేసాక మస్తానం మొద్దు యాయం మొద్దు మొన్న మస్తానమ్మన సేలూరికి పిలుచుకొని వింటే కాను బాగా చేసిందే బొట్టు కోయమంటే బెల్లం కోసేసింది ఈయనకి లేనే లేదు ఇప్పుడు మస్తానమ్మ వద్దు యాయమ్మ వద్దు మంత్రసానికి అల్ల యాడుందో ఏమో ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా ఆకాశానికి నిచ్చెన వేసి చుట్టల పట్టుకునడిగేశా లైలా ఏదని లైలా ఏదని స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగేశా
ఇక్కడ ఎక్కడని ఎదికేస్తావు ఎందుకని లైలా కోసం మజనులా ఎందుకు దిగమగబడతా ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా నాకు లైలా చలికి లేయిలా కాదురా లేయిలా అనల్లా టయానికి వచ్చినావు ఇక్కడ చెప్పునా బాగుండవా బాగుండు అమ్మ నాయన అవ్వ తాత పెద్దప్ప అంతా గోయిందంటున్నా ఏమందరూ చచ్చిపోయినారు ఎవరియా కాదు గోయిందా తిరుపతి గోయిందా తిరుపతికి నడుచుకొని పోయినారు రే నువ్వెప్పుడు నేను ఎప్పుడు రేపు మూడు రోజులకి రే నువ్వు గోయిందా తిరుపతికి పోయేసి వచ్చేస్తా ఏం కటింగ్ నీ అమ్మాది కటింగ్ అంటారు చుట్టుకార మెట్టితో గోకే ఏమన్నా ఇప్పుడు ఎక్కడ పోతాండవు ఎక్కడ వెళ్ళారా రేపు ఎక్కడలా ఏయ్ ఎప్పుడు ఇంటికాడ పడనుకుంటే నాతో పదాంరా ఎక్కడ డబ్బులు కట్ల సంపాదిస్తాండా కట్ల ఏం పనులు చేస్తున్నావురా కాంట్రాక్టర్ నేను ఏం టాక్టరా ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్ ఆహా ఇంతకు ముందు మస్తానమ్మ నేను పోతా అంటే ఇప్పుడు మస్తానమ్మను అయ్యో అమ్మను కుమ్ముతాంది నా పేరు ఎలా చెప్పిందని ఎదురుతాంది అమ్మ ఎట్లా ఎట్లా అంట ఇప్పుడు మస్తానమ్మను మాట్లాడను యాలరా నిన్న రాత్రి నా నిక్కర ఎత్తుకొని వెళ్ళిపోయింది నెక్కరాలరా అమ్మకే అందుకే అమ్మను పిలిచేది వద్దు 1000 రూపాయలకు ఒప్పుకున్నా ఇద్దరు పదాము కష్టపడదాం వచ్చిన దాంట్లో శరీరం తీసుకుందాం చూడ నాకు లెక్కలు రావు నువ్వు మోసం చేయకూడదు 1000 ఒప్పందం 250 నువ్వు తీసుకో తీసుకుంటే చెప్తా 750 నాకున్ని కాదునా నాకెందో 50 రూపాయలు తక్కువైనట్లుంది ఈ చెయ్యి నాకు 750 250 నువ్వు పెట్టుకో ఇప్పుడు చెప్పి అపక్ష చేయగల ఈ చేయగల 250 నీకు అది 750 నాకు అది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లెక్కేసిండేది నీకు బాగా వస్తాయి లెక్కలు నీకు పెద్దగా కష్టం లేదులే ఏమే కానుపు చేసి దొప్పుకున్నా నువ్వు తలకాని నిలబడుకోండు మస్తానమ్మ నేను పోయి దిగబరికి ఆడోళ్ళరా కానుపు చేసేది ఇప్పుడు కడుపు చేసేదే కుర్రపల్లి 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 యాపల్లి లేదురా ఇంకా అదే అదండి డౌట్ రాల్లా ఇప్పుడు వాళ్ళతో వెళ్తే ఎంత అనుకుండేది ఏమే చేలూరుకి ఫోన్ చెయ్యి చాలరా 15 నిమిషాలు జేసీబీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోమను రోడ్డు పని చేపిస్తాను అదైతే పెట్టిన గబక్కన తోడి దొడ్లేసేస్తుంది అమ్మ పైకి పోతుంది ఒకేళ్ళు పెట్టిస్తాంలే ఒకేళ్ళు పెట్టదు వచ్చిందంటే దొరుకుతుంది మంత్రసానే గల్లా అది ఆడపాపే గల్లా సరే కూర్చోపో కదా ఇప్పుడు ఏం రేటు బాయ్ అల్లీర్లు కటింగ్కి వెళ్ళరా నీకు ఏంటి దువ్వాని అట్లరా ఇంటికి వెళ్ళి దూరేది మా అప్ప లేదు అయ్యి పాప మంత్రసాని